అప్పుడే 6 అయిపోయిందా? అమ్మో, యోగా క్లాస్కి వెళ్ళాలి కదా, ఫాస్ట్గా రెడీ అవ్వాలి. రోజు ఏంటి ఈ అమ్మాయి యోగా చేస్తుంది, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? నేను కూడా రోజు చూస్తున్నాను, అదే అర్థం కావట్లేదు. ఏంటి అమ్మాయి బుక్ చదువుతుంది, ఏంటంటావు అసలు? ఒకసారి అడిగేస్తే పోలే, అమ్మాయి వచ్చేంత వరకు ఉందా మాది. ఏంటండి రోజు యోగా చేస్తున్నారు, అలాగే రోజు కూడా బుక్ కూడా చదువుతారు కదా? అవునండి. ఏంటండి? సరే అక్కడ కూర్చుని మాట్లాడుకోవచ్చు, ఇందాక ఏదో అడుగుతున్నారు కదా, యోగా వల్ల ఉపయోగం ఏంటండి? యోగా వల్ల ఆరోగ్య రక్షణ ఉంటుంది. అంటే ఏంటండి? యోగా వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే సవ్యంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఉపయోగం కూడా ఉంది, స్ట్రెస్ మరియు ఆందోళనను తగ్గిస్తుంది. అలాగే శాంతియుత జీవితం కూడా ఉంటుంది. అలాగే శ్వాస నియంత్రణ, ఆత్మ పరిశుద్ధత, శారీరక మానసిక శక్తి లభిస్తున్నాయి. ఓ, ఇదేనా ఉపయోగాలు? అవునండి. మరి బుక్స్ కూడా చదువుతున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటండి? అవి బుక్స్ కాదండి, మన ధర్మశాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఇవే నేను డైలీ చదువుతాను. ఇవి చదవడం వల్ల మానవత్వ బోధన ఏర్పడుతుంది. మానవత్వ బోధన అంటే మనం చేసే పనుల్లో ఏది మంచి ఏది చెడు అనే డిఫరెన్స్ మనకి తెలుస్తుంది. 2, మానవతా విలువలను కూడా నేర్పిస్తుంది. మానవతా విలువలు అంటే ప్రేమ, జాలి, సహనం, ఇవన్నీ కూడా మనకి నేర్పిస్తుంది. అలాగే నైతిక విలువలను కూడా నేర్పిస్తుంది. అంటే చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచే ఎలా పెరగాలి, ఎలా ఉండాలి అనేవి కూడా నేర్పిస్తాయి. నేటి సమాజానికి సరైన దిశను చూపిస్తాయి. అలాగే సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను తొలగించడానికి ఇవి ఒక చక్కటి ఆధారం. మన శరీరాన్ని పటిష్టం చేస్తే మోరల్ బుక్స్ మన మనసుని సత్యంపై నడిపిస్తాయి. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకేనండి, మనందరం కూడా యోగా చేద్దాం, ధర్మ